ఇల్లు అయితే హరివిల్లు రంగుల విల్లుతో బాగా కలకల్లాడిస్తుంది. ఎప్పుడో పాత దగ్గర ఎంత 2-3 సంవత్సరాలు అయిపోతుంది ముగ్గేసి. ఇది 1 ఇయర్ అవుతుంది ఇదేసి. దీని మీద దిద్దేది ఉంది, ఇంక దిద్దాలి. ఇది 2 సంవత్సరాలు, ఇది 2 సంవత్సరాలు వేసి. ఇదైతే దగ్గర 3 సంవత్సరాలు. ఇదండి. ఇక్కడ బోర్డుకి ఎందుకు ఉండాలని వేసినా కానీ మట్టేస్తున్నారు. మట్టినివ్వండి, నో ప్రాబ్లం. కాకపోతే ఉండాలండి. నా బండి అయితే రెడీ అయిపోయిందండి. ఎలా రెడీ అయింది తెలుసా? సూప్ అయితే వేసిన. అప్పుడైతే నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని నేను, కానీ ఇప్పుడు ఎంతమంది అంటే 3 వెళ్ళొచ్చు. అది ఫ్రెండ్స్ అంటే సూప్ వేసిన. కొన్ని ఉన్నాయి చిన్న మనీ ఉండేటప్పుడు చేసుకోవచ్చు. అది మనకు ప్రాపర్టీ కదా, అది కూడా ప్రాపర్టీ కదా, మన అవసరాలు నిత్య అవసరాలకి ఎక్కడికి వెళ్ళడానికి పనికొస్తుంది. సో ఇదండి టోటలీ మై హౌస్. ఇంకా వర్క్ అయితే ఉంది, పక్కన చేసేది. టోటల్ ఏంటంటే ఇదండి. ఇది ఇప్పుడు వేసింది కానీ ఇది లుక్ లైక్ ఆఫ్ వా కదా నుంచి. ఇప్పుడు నేను ఏం చెప్పబోతున్నాను అంటే, నాకు సజెషన్స్ ఇచ్చారనమాట. రైస్ అయితే అవుతుంది, ఫ్యాన్ అయితే ఆపేద్దాం. ఆపేసిన ఫ్యాన్. సో కొంతమంది సజెషన్స్ ఏమి ఇచ్చారంటే, రెడ్ అది రాసి దీని మీద వైట్ పెట్టమని దీనికన్నారు. కానీ సో మనకి అప్పటికే అయిపోయింది కలరు. దీనికైతే వేసిన ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇలాగా చాలా సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇదండి. ఇంకా ఇది రెడీ చేసేది ఉంది. ఎందుకు దీంట్లో ముసుగులో గుద్దులాట దాయడం ఏముంది, రెడీ చేస్తా. టోటలీ అంతా అయిపోయింది. ముందులకి పెయింటింగ్ అయితే వేసుకోవాలి. సో ఇంకా కలర్లు పెట్టేసుకొని ముగ్గులు వేసుకుంటే ఒప్పుకుంటే వేసుకోవచ్చు. చాలా అమరావతి అరివిల్లా రెడీ చేసుకోవచ్చు. సో లుక్ లైక్ ఆఫ్ బాగా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఎక్కి ముగ్గులు వేసిన అనుకోవడానికి ఇప్పుడు వేసిన ముగ్గులు అయితే కాదు. నేను ఎప్పుడో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వేసిన ముగ్గుల మీద దిద్దినా అనమాట. అప్పుడు అందరికీ బాగా ఉన్నాయి, సూపర్గా వేసావు, చాలా బాగున్నాయి అన్న వాళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎన్ని ముగ్గులు వేసేసింది అంటారు. అప్పుడే దిద్దు. ఇక్కడ కూడా చాలా ముగ్గులు ఉన్నాయి. సో ఇవన్నీ వర్షానికి పడిపోయినవి, తిరగబడిపోయినవన్నీ ఎత్తుతూ పడడం ఎంత చేస్తే, ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే, ఎంత కేరింగ్ తీసుకుంటే నేను హౌస్ని రెడీ చేయగలిగాను నాకున్న దాంతో, కొద్దిపాటి మనీతో. సో ఇది కూడా ఇక్కడైతే మనం వేసేది ఉంది, చేద్దాం. ఒకటి అయితే ఎప్పుడైతే బోర్ కొడుతుంది అప్పుడు మనం రెడీ చేసుకోవడం. బోర్ కొట్టినప్పుడు మాత్రమే నేను వర్క్ చేస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు వర్క్ చేస్తారు కదా. నా మిషన్ పని ఉంది. ఇప్పుడు 2 బ్లౌజులు కుట్టేది ఉంది, కుడతా. 2 బ్లౌజులు కుట్టేది ఉంది, ఆల్రెడీ తీసిన. కుట్టాలి బ్లౌజు. దీనికి పట్టు చీరలు చాలా బాగుంటాయి. బ్లౌజులు అలా ఉండిపోయి రైస్ లేదు, అందుకే కుడదామని. సో ఇలాగైతే రెడీ చేసిన. మళ్ళీ ఓపిక మీద అంటే దీని మీదే కాటాయించేసుకోకుండా, బ్యాక్ సైడ్ కూడా మీరు చూసారు కదా హౌస్, అది ఇంకొంత పని ఉంది, చాలా పని ఉంది అబ్బా. ఇంకా ఎప్పుడైనా చేయాలంటే ఇదిగో శారీస్ ఒక దగ్గర 40-50 శారీలు ఉండాలి. ఈ మధ్యన అంటే కేజీలు అమ్ముతున్నారంటే ఎంత రేట్ అండి, తక్కువ రేటు. అవన్నీ తీసుకొని లాగా దారాలు వేసుకోవాలి. బాగాలే ఉంటుంది, సూపర్గా అంటే చాలా బాగుంటుంది. కూలింగ్ బాగా నైస్, చాలా బాగుంటుంది. అవతలైతే చెప్తానుండండి. ఇగో ఇదండి టోటల్. ఇప్పుడు వేసినవి అయితే ఇవేమి కాదు అసలు. 2 years and 3 years బ్యాక్ వేసినవి ఇవన్నీ దాని మీద దిద్దిన అనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ వేసిన ఇదంతా టాప్ ఫ్రెండ్స్. అలా ఇటు అవతల నడుస్తూనే ఉంటారు. ఈ కార్నర్ నుంచి మళ్ళీ ఆ కార్నర్ వరకు నడుస్తూనే ఉంటారు. అదనమాట. ఇక్కడ ఎందుకు వేసాను అంటే, ఇది అంతగా వచ్చేసాను కదా, కొంచెం ఖాళీగా ఉందని వేసిన. ఇదైతే ఇక్కడ చూడండి, ఇక్కడ దీనిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ బండ్లు అయ్యా అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడికి ఇదంతా కంచి కట్టేది ఉంది అనమాట. ఇలాగ ఇంతవరకు కడితే అప్పుడు ఆ కమ్మల్లో వచ్చేసి ఇక్కడ పడుతుంది. ఇది ఒక కార్నర్ ఏర్పడుతుంది. పని అంటే చాలా వరకు ఉంది, మరి ఉందే పని. ఇక్కడ
అక్కడ కట్టేది ఉందన్నమాట. సో ఇదంతా కూడా ఏంటంటే మనకి సిమెంటే, ఇదంతా తీస్తే మనకి సిమెంట్ లెక్క తేలుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా చాలా వర్క్ ఉందన్నమాట. అక్కడ రంగు రాసి ముగ్గెట్టేది, ఇక్కడ రంగు రాసి ముగ్గెట్టేది, ఇక్కడ ముగ్గెట్టి. ఎందుకు ముగ్గులు అంటే మంచిగా కనబడడానికి, అంతకుమించి ఏం లేదు. అది ఫ్రెండ్స్, ఈ చెట్టు అయితే ఎంత పెద్ద చెట్టు ఉండేది అంత కొట్టినా, నేనే కొట్టినా. ఇంకా చిన్నవారు కొద్దివారు తింటుంది, అది కొట్టేస్తే మనకి టోటలీ పని అయితే అయిపోద్ది. మన బ్లాగ్ అయితే ఈరోజు ఏంటంటే ఇది మన బ్లాగ్ ఇది. ఓకేనా, నాకైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చూడండి. అంత మేడ నేను కట్టలేను, కానీ నాకున్న కొద్దిపాటు ముందుగా ఇదైతే నేను చేసుకోగలను. అయితే ఇప్పుడు కానీ మనకి మంచిగా అయితే ఇంకొక ఇక్కడ ఒక ప్లాన్ ఉంది, అది చేద్దాం మనం బ్రతకడానికి. ఎక్కడికి వెళ్ళిపోయిన అవసరం లేదు, కానీ ఇక్కడే బ్రతకడానికి. ఓకేనా, సరే అయిపోయింది పని అనుకుంటే అవదు, దేవుడు చూడాలి, అప్పుడు ప్రతి పని స్టార్ట్. పనులు అయితే బోల్డ్ చాలా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ అడ్డుగా కట్టేది ఉంది, అక్కడి నుంచి నిలువులా, అప్పుడు ఇలాగ అడ్డు కట్టి అలా కాకుండా నిలువులా కట్టే ఉంది, ఇక్కడ దూరాలు కట్టేది ఉంది. ఇక్కడే పని చాలా అంటే చాలా పని ఉంది. కానీ ఒకటేంటంటే ఈ పనే కాకుండా, ఇదే కాకుండా మనకు ఉపాధి ఉంటుంది కదా, మనం తినడానికి ఉండడానికి, మన ఖర్చులు నిత్యావసర వస్తువులకు కూడా. సో అవ్వాలి అలా వెళ్తుండే. చదువు మనకి ఏడు నేర్పిస్తుంది అంటే సంస్కారాన్ని నేర్పిస్తుంది, ఏ విధంగా బ్రతకాలనే ఒక ఆలోచన నేర్పిస్తుంది, మినిమం కామన్ సెన్స్ అనేది నేర్పిస్తుంది అన్నమాట చదువు. అంతేగాని కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ చదువు చేసిన ప్రతి ఒక్కరే జాబ్ చేయాలని లేదు. సో మెనీ హ్యావ్ పీపుల్స్ ఆర్ సో మెనీ టైప్ ఆఫ్ బిజినెసెస్ అండ్ జాబ్స్. సో అండ్ హౌసింగ్ జాబ్స్ కూడా చేస్తున్నారు అన్నారు. మరి కరోనా టైంలో అయితే చాలా వరకు కూడా మనకి ఏంటి వచ్చింది, సిస్టమ్స్, హౌసింగ్ సిస్టమే వచ్చిందనమాట. ఇంటి దగ్గరే సిస్టమ్స్ పెట్టుకుని చాలామంది జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే అదనమాట, ఏదో విధంగా మనకు తోచిన విధంగా, మనం చేయగలిగిన విధంగా మనకు బాగా అలా చేస్తూ ఉండాలి. ఓకేనా, నేను ఇప్పుడు నా మిషన్ ఉందనుకో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు ఇక్కడ ఊర్లోనే ఎవరు ఇవ్వలేదనుకో, బోల్డ్ ఇంటికి మిషన్ ఉందనుకోండి, నేను ఆన్లైన్ పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి, మీరు నన్ను సపోర్ట్ చేస్తారు కాబట్టి కదా. ఇది ఫ్యాను మనం వైజాగ్లో తీసుకున్నాం, కొత్త ఫ్యానే. సో ఇంకో కూడా పాతది కూడా ఉంది, అది అక్కోళ్ళ మీద ఉంది, హైదరాబాద్లో తీసుకున్నాం, బాగుంటుంది. నేను నిన్నైతే ఇక్కడికి వెళ్ళాను కదా, ఎక్కడికంటే బండి పట్టుకొని సూప్ వేయడానికి అండ్ టైర్ వేయడానికి వెళ్ళాను కదా. సో అక్కడ నేను తీసుకున్నాను కొన్ని క్యాంటీన్ సామాన్లు అనమాట. ఇవి మంచిది, ఐరన్ ఫుడ్ అనమాట బాలానికి. ఇవి అయితే ఎంత బాగున్నాయో తెలుసా, హట్ జనాలు వచ్చింది కానీ ఎంత బాగున్నాయో. దగ్గర 20 రూపీస్, ఇది 20 పీసెస్ వచ్చాయి. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది చూడండి. కొంచెమైనా చాలు, అది మంచి దీనికి ఉంటుంది కదా, అలాగని అంత పవర్గా ఉంది. మళ్ళీ ఏంటంటే కుంటోళ్ళు గుడ్డోళ్ళు చూసి నవ్వద్దు, ఎందుకంటే మనసుకు అంధత్వం ఉంటే అది చాలా చెడ్డ గుణం. కానీ దేవుడే అంధత్వం లైన్ ఇస్తే దేనికి మనం ఏంటంటే మన అంతర్హృదయం శుద్ధిగా ఉండాలి, అంతేగాని బహిర్గా ఉన్న ఒక ఇది ఎలా ఉన్నా పర్వాలేదు. ఎందుకంటే కొంతమంది పుట్టినప్పుడే అంగవైకల్యంగా పుట్టవచ్చు, కొంతకాలం అయిపోయినాక అంగవైకల్యంగా అయిపోవచ్చు, కొంతకాలం ఏ రోజుకి ఎలాగ ఉంటుందో తెలియదు. కానీ ఎవరిని చూసి మనం ఏళన చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన గుణం మంచిగా ఉంటే చాలు, కానీ మన బహిర్గా ఉన్న శరీరాలు ఏమైపోయినా పర్వాలేదు కదా. అంటే మన బుద్ధి బాగుండాలి, మనం పెట్టే గుణం బాగుండాలి, మన మంచితనం ఉండాలి. కానీ చూడండి, ఒక గుడి దగ్గర అంట 5, 6 అడుక్కుంటుంటే ఒక చిన్న పాప అంట దారి వెంబటి వస్తూ ఆ మెట్ల మీద దొర్లు పడిపోతుంటే చాలా హీనంగా ఉన్నవాడు వెళ్ళి దాన్ని ముట్టుకొని ఆ బిడ్డని కాపాడగలిగాడు అనమాట. హీనంగా ఉన్నాడు, అంగవైకల్యంగా ఉన్నాడు, కుష్ఠరోగంతో ఉన్నాడు, చాలా హీనంగా ఉన్నాడు. మా పాపను ముట్టాడని ఆ పాపను ఏదైనా చేస్తే బాగుంటుందని లేదు, అతనికి అప్రిషియేట్ చేయాలి, అతను అభినందించాలి. అది అంటే నేనేమంటున్నానంటే, మన శరీరం అంగవైకల్యం ఉన్నా కానీ మన మనసుకు అంగవైకల్యం ఉండకూడదు. ఓకేనా,
ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఐస్ అయిపోయింది. ఇది నేను అప్పుడే వేసిన 3 సంవత్సరాల కిందట వేసిన ఈ ముగ్గులు ఇవి ఉంది ఇంకా పని చేయడానికి. ఇది చికెన్ కర్రీ అనమాట, మిగిలిపోయింది. ఇది కూడా 3 years బ్యాక్ వేసినవి ఉన్నాయి. ఇలాగ వేసేసుకుంటే ఏంటంటే మనకి ఎక్కువ రోజులా మనకు వస్తాయి. దేవుడికి థ్యాంక్ యూ జీసస్, నిజంగా చెప్తున్నా. 1 year కరెంట్ లేకుండా ఉండడం అంటే ఎవరైనా ఉండగలరా? దోమలు కరిస్తూ నరకం. అసలు చలికాలం అయితే ఎలాగోలాగో పడుకుండిపోయాం, కానీ ఎండాకాలం అయితే నా చుక్కలు ఆ వేడికి నాకైతే ఒబలు వచ్చేసి మంచి దద్దిల్లా వచ్చేసాయి అనమాట. వేడి విపరీతమని అది. కానీ ఫ్యాను నిన్న వేసుకున్నాను కదా, తెల్లవారితప్పటికైతే ఎంత మంచి నిద్ర వచ్చిందో, అసలు కూలంగా చాలా చలేసిందో. ఏసీలాగా నాకు అనిపించింది. నిజంగా ఎవరు ఉన్న దాన్ని బట్టి అతిశయిస్తారేమో బహుశా, కానీ నేను ఉన్న ఈ హట్ట హౌస్ని గురించి నేను చాలా హత్య చేస్తున్నాను, చాలా ఆనందపడుతున్నాను కూడా. చాలా చల్లగంటే ఎంత బాగుందండి, అంత బాగుంది అసలు. చాలా చెప్పాలంటే రియల్లీ. మట్టి పాత్రలు ఉంటాయి కదా, దానిలో వాటర్ వేసుకొని కూడా కూలింగ్ కూడా ఇచ్చేయచ్చు. మనకున్న చేస్తున్నారు, ఏం చేస్తాం, చేయని. చాలా వర్క్ అంటే వర్క్ ఉంది చేయడానికి. అవతల 2 మోపులు కర్రలు తెచ్చేసి అవతల కట్టేసి కమ్మ కట్టేసి ఉంది. మళ్ళీ అక్కడి నుంచి చాలా హెవీగా ఇసుక అండ్ రాళ్ళు తెచ్చేసి అది పూడ్చేది ఉంది, పైకి ఎత్తేది ఉంది. మళ్ళీ ఇక్కడ 2 పంచోళ్ళు ఉన్నాయి కదా, అవి నీట్గా చేసేది ఉంది, దానికి తలుపులు ఎత్తేది ఉంది. ఇంకంటే ఇవన్నీ కట్టేది ఉంది. ఎలాగ ఉంటుంది తెలిసి సూపర్గా ఉంటుంది ఇల్లే. నేను అనుకున్న ప్లాన్ ప్రకారంగా రెడీ చేస్తే చాలా చాలా అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ మార్బులస్లో ఉంటుంది అనమాట ఇల్లు, హౌసెస్. సో అది ఓకేనా. అది ఇప్పుడు దేనికంటే చూడండి, ఇది నా ఎప్పుడంటే నేను నా 10th క్లాస్ ఫోటో. ఇది నా 10th. ఇది చూడండి 10th క్లాస్లో ఎలా ఉన్నా. ఇది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇది ఇది మా చిన్నాన్న కూతురు అనమాట, మా చెల్లి. మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ అండ్ క్లవర్ ఆల్సో. సో నైస్ గర్ల్, మంచి డ్యాన్సర్ కూడా, బాగా చేస్తుంది. నేనే అసలు షాక్ అయిపోయిందండి డ్యాన్స్ చూసి, మా చెల్లి డ్యాన్స్ చూసి. అదనమాట ఫ్రెండ్స్. చేసి ఒకటే అంటే నా పనిని, నా ఉపాధిని చూసుకుంటూ నేను ఈ వర్క్ చేసుకుంటూ కొంచెం ముందుకు అలా వెళ్తాను నా జర్నీని. ఇప్పుడే నేను అప్లోడ్ చేస్తాను వీడియో, అసలు లేటే చేయను. కొంచెం తినేసి కాసేపు రిలీఫ్ అయ్యి నాకు తిక్కరేగాలి ఏదైనా పని చేయాలంటే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పని చేస్తారేమో కదా, నేను అలా కాదు. ఎప్పుడూ నాకు బోర్ కొట్టిందంటే ప్రేగా చేస్తాను నేను. ఇల్లు డ్రెస్ కొట్టడం అని, ఈ పని చేయడం అని అలా చేస్తూ ఉంటాను అనమాట. అయితే మట్టి అయితే ఇప్పుడు నాకు అవసరం లేదు. సిమెంటు అండ్ ఇసుక అండ్ కొద్దిపాటి రాళ్ళు ఉంటే కొన్ని ప్రయోగంలో చేస్తాను. చేసి ఒకటి చేస్తాను. అబ్బా చేస్తూ నా ఉపాధిని నేను కొనసాగిస్తూ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ఒకటి చూడు, దేవుడు చూస్తే దేశం మొత్తం వెలుగుంటుంది. అబ్బా 100% చూడు. నీ మీదకు 10,000 మంది కాదు, 1000 మంది కాదు, ఎంతమంది దండెత్తి వచ్చినా దేవుడు ఒక దుష్టు ఉంటుంది కదా, దుష్టు చూపు నీ పైన ఉంటే నువ్వు కాపాడగలుగుతావు, అందరిలో నువ్వు హెచ్చించబడతావు. అది ఓకే. అదనమాట ఫ్రెండ్స్. ఆ ఫేస్ అయితే ట్యాన్ ఎక్కువ అయిపోతుంది ఈ మధ్యన. నేను దేనికి వెళ్ళని తెలిసిన, అది సెరుపు పనికి వెళ్ళా. చాలామందికి మనీ పడిందంట, చెక్ చేసుకున్నారు. చాలా తక్కువ పడింది అంటున్నారు, చాలా ఎక్కువ పడింది అంటున్నారు. ఎంతైతే పడిందో చూద్దాం. మళ్ళీ 4వ నెల కల్లా మళ్ళీ పనులు స్టార్ట్ అవుతాయి, చెరుపు పనులు. అలాగే నాకు నేను కష్టపడినది ఎంతో కొంత, కొద్దిపాటైనా సరే. నీవేనికి పనికిరావు, తిండి గిన్నె కూడా కడగవు, అన్ని చదువుకున్నావు అనే టైంలోనే. కానీ ఈరోజు నేను చదువే కాదు, నేను తిండి గిన్నె కూడా కడగగలను, ఏ పనైనా చేయగలన్న నిరూపణ అయితే చేసేసుకున్నాను. నిజంగా చెప్తాను. అదనమాట. నేను కష్టపడి దగ్గర 10,000-15,000 సంపాదించుకున్నా. అయ్యే నేను అలా నా నిత్యావసర వస్తువులకైతే వాడుకుంటున్నా. ఎంతో కొంత గోల్డ్ నేను దీంట్లో పెట్టినా, దానికి కట్టినా. ఇంకా నా అవసరాలకు కూడా నేను ఒకటి తెగించుకుంటాను. అంటే జాబ్ ఉంటే జాబ్ చేయొచ్చు, లేకపోతే బిజినెసెస్ చేయాలి, లేకపోతే కూలిపోయినా ఏది పని ఉంటే పనికి వెళ్ళిపోవడం. మనకి కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా, మన అవసరాలు కూడా. నేను చాలా హ్యాపీగా అన్ని ఐటమ్స్ కొనుక్కోలుగా. డైరీ మిల్క్ చాక్లెట్
200 రూపీస్ కొనుక్కున్నా బాదం పప్పు వేసుకుని చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను కష్టపడేది కూలి పని అవ్వచ్చు, ఆ జాబ్ అవ్వచ్చు, తర్వాత ఫర్ ఎవర్ బిజినెస్ అవ్వచ్చు, ఏదో అయినప్పుడు కూడా నా మనీ, నేను కష్టపడుకున్న మనీతో నేను కొనుక్కోవడం చాలా హ్యాపీ 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 ఫీల్ అయ్యాను నిజంగా రియల్గా. ఓకే ఫ్రెండ్స్, ఇంకొన్ని నాకు సపోర్ట్ చేయండి, ఇంకా మంచి మంచి బ్లాగ్తో నేను మీ ముందుకు వస్తా. ఇట్లో మీ కావేరి. బై 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 బై. చూస్తూనే ఉండండి మీ కావేరి ఛానల్.